is who is my neighbor. Okay? And what is the topic that we meditated last week? Love yourself like love others like yourself. Very good, Calvin. Yes. So నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. And we have 10 commandments in the Old Testament, and then in the New Testament God condensed into 2 and then said these 2 are very crucial, and there is one royal law out of 10, and then according to the New Testament, according to క్రీస్తు నియమమును బట్టి యేసుక్రీస్తు మనకి చెప్పిన రాయల్ లా ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట. దాంట్లోనే అది ప్రవక్తలకు అండ్ దెన్ బోధకులకు ప్రతి ఒక్కరికి, ధర్మశాస్త్రానికి, బోధకులకు అది చాలా ప్రాముఖ్యకరమైన ఆజ్ఞ అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్లు మనం చూస్తాం. సో మరైతే ఒక పర్సన్ జీసస్ క్రైస్ట్ దగ్గరికి వచ్చి ఆయన, మనం కాంటెక్స్ట్లోకి వెళ్ళే ముందు చిన్న జిస్ట్. జీసస్ క్రైస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏంటంటే ఒక్కొక్కసారి కొంతమంది తెలిసి అడుగుతారు, కొంతమంది తెలియక అడుగుతారు. తెలిసి అడిగే వాళ్ళు ఎట్లా ఉంటుందంటే ఈయన ఏం చెప్తాడు చూద్దాం అన్నట్టు అడుగుతారు. అంటే వాళ్ళకి మైండ్లో ఒక ఆన్సర్ ఉంటుంది, ఆ ఆన్సర్ చెప్తాడా లేదా, ఒకవేళ ఏదైనా రాంగ్ ఆన్సర్ ఇస్తే కరెక్ట్ చేద్దామని ఆ టైప్లో అడుగుతూ ఉంటారు కొంతమంది. సో అయితే మరి ఈరోజు మనము హూ ఈజ్ మై నైబర్ అన్న అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కెన్ సమ్వన్ రీడ్ scripture portion from Luke 10 verse 29. అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగెను. yes, చూసారా, అక్కడ తాను నీతిమంతుడు అయినట్లు కనబరచుకొనగోరి. సో హీ డిజైరింగ్ టు జస్టిఫై హిమ్సెల్ఫ్. సో మనము చదవబడిన వాక్యాన్ని మనం చూస్తే, బట్ వాంటింగ్ టు జస్టిఫై హిమ్సెల్ఫ్ హీ ఆస్క్డ్ జీసస్, అండ్ హూ ఈజ్ మై నేబర్. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ప్రభా, వాక్యమై ఉన్న దేవా, ఇప్పుడు మేము వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా ప్రిపరేషన్లో నాకు తోడుగా ఉన్నారు. ప్రజెంటేషన్లో సహాయం చేయండి నాయన. మరి నాయన ప్రభా తండ్రి, నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ నోటి పూరక వాక్యాన్ని వినిపింపజేయండి. నా సొంత మాటల వలన ప్రయోజనం లేదు, అవి నిష్ప్రయోజనం. కానీ మీరు నాలో ఉండి నాతో మాట్లాడిస్తే అది మీకు మహిమకరము, ఎదుటివారికి ప్రేరేపణ పూర్వకమైన ఆశీర్వాదకరం. మరి సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభా తండ్రినైనా, మరి మా యొక్క హృదయ తలంపులు, నోటి మాటలు మీకు అంగీకారములుగా ఉండేలాగా సహాయం చేయమని, ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మీకు పాస్తానికి చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి తోడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మనము మన యొక్క కాంటెక్స్ట్. సో ప్లీజ్ కీప్ యువర్ మార్కర్స్ టు లూక్ 10th chapter 29th వచనాన్ని మనం మెడిటేట్ చేస్తున్నాం. అయితే ఈ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ముందు జస్ట్ టు రిఫ్రెష్ యువర్ మెమరీ, అండ్ ఆల్సో those who did not attend last week, just to give them an overview, I'm going to just discuss and touch base some salient features from the last week sermon, because they are intertwined, they are interlinked. సో ఇప్పుడు ముందు నిన్ను వలె నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలి అని నువ్వు తెలుసుకుంటే అప్పుడు నీ పొరుగువాడు ఎవరో నీకు నాకు అర్థమవుతుంది.
సో అందుకనే మనము లాస్ట్ వీక్లో డిస్కస్ చేసిన కొన్ని థింగ్స్ ఐ వుడ్ లైక్ టు emphasize. Galatians 6:10 says, therefore as we have opportunity, let us do good to all people, especially those who belong to the family of believers అని చెప్పి మరి గలేషియన్స్ 6:10 మనకి జ్ఞాపకం చేస్తుంది. మరి అలాగే ఎఫిషియన్స్ 2:10, for we are his workmanship. ఎవరు? మనము. Church is not a building, but church is a group of believers. It's a body of believers, and we are his workmanship. So for we are his workmanship, created in Christ Jesus for good works. మనకి ఎన్నో ధన్యతలు దేవుడు ఇచ్చాడు. అండ్ దెన్ కొండ మీద ప్రసంగంలో కూడా ఆయన బియాటిట్యూడ్స్ గురించి, ధన్యతల గురించి చెప్పారు. అయితే మనకి ఇంకొక ప్రత్యేకమైన ధన్యత ఏంటి తెలుసా? అసలు దేవుడు ఎట్లా ఉంటాడు, మనలాగే ఉంటాడా అని మనకి ఎవరికైనా క్వశ్చన్ వేస్తే, దేవుడు ఆయన స్వారూప్యంలో నిన్ను నన్ను సృష్టించాడు. ఎంత ధన్యత కదా! అంటే ఏదో ఒక సింహంలాగో, ఒక పులిలాగో, ఒక ఏనుగులాగో కాకుండా ఆయన స్వారూప్యంలో మనల్ని సృష్టించడం అంటే వీఆర్ సో బ్లెస్డ్. మనకెంతో ధన్యత, ఆయన లాగా మనం సృష్టింపబడ్డాం. సో ఫర్ వి ఆర్ హిస్ వర్క్మ్యాన్షిప్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఫర్ గుడ్ వర్క్స్ విచ్ గాడ్ ప్రిపేర్డ్ బిఫోర్ హ్యాండ్ దట్ వీ షుడ్ వాక్ ఇన్ దెమ్. అండ్ Galatians 6:1 says, brothers and sisters, if someone is caught in a sin, you who live by the Spirit should restore that person gently. But watch yourselves, or you also may be tempted. నువ్వు ఎప్పుడైతే నిన్ను వలే ఎదుటివాడిని నువ్వు ప్రేమిస్తావో, నీ పొరుగువాడిని ప్రేమిస్తావో, అప్పుడే కదా నువ్వు కరెక్ట్ చేయాలనుకుంటావు. లేకపోతే ఆడెళ్ళకపోతే నాకెందుకు, నేను బాగున్నాను కదా. సో దట్ ఈస్ సెల్ఫిష్నెస్. అలా కాకుండా అరే పాపం తెలియదేమో, మేబీ చెప్తే తెలుసుకుంటాడేమో అని అనేది, నువ్వు ఎప్పుడైతే నువ్వు పొరుగువాడిని ప్రేమిస్తావో అప్పుడే కదా మనం ఎదుటివాడిని కరెక్ట్ చేయడం. మరి పగవాడంట లెక్కలేని ముద్దులు పెడతాడంట, కానీ స్నేహితుడు ప్రేమతో గాయాలు చేస్తాడంట. ఆ టైంలో అది గాయంలాగా అనిపించవచ్చు, కానీ తర్వాత అది అతని మంచికే అవుద్ది కదా. సో అందుకనే నువ్వు ఐ లవ్ యూ అని చెప్పేసి ముద్దులు పెట్టేసేసి ఆ నిజంగా పాపంలో పడిపోతున్నా కూడా పట్టించుకోకపోతే నువ్వు నిజంగా నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించినట్టు కాదు అది. సో అందుకనే Galatians 6:1 reminds us, brothers and sisters, if someone is caught in a sin, you who live by the Spirit should restore that person gently, but watch yourself, or you also may be tempted. And Galatians 6:2 reminds us that carry each other's burdens. మనము అదర్ పర్సన్, నైబర్ యొక్క బర్డెన్ ఎప్పుడు మనం క్యారీ చేస్తాం? when you love that person, right? When you love that neighbor. So carry each other burdens, and in this way you will fulfill the law of Christ. And what is the law of Christ? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించుము. That is the law of Christ, and that law of Christ is the royal law. Royal, we are all royal priesthood. So ఈ రాజులైన యాజక సమూహం. So carry each other burdens, and this way you will fulfill the law of Christ. And then Galatians 5:14 reminds, for the entire law is fulfilled in keeping this one command. మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నాం. ఈవెన్ లైక్ ఫారిసీస్ అసలు మోషే గ్రంథాన్ని, యెహోవా ధర్మశాస్త్రాన్ని పాటించడంలో వాళ్ళని కొట్టినోళ్ళు లేరు అసలు. అట్లాంటి పరిచర్యలే చేయలేకపోయారు. సో నువ్వు 10 ఆజ్ఞల్ని నువ్వు పాటించలేకపోతున్నావా? యూ ఫాలో ద రాయల్ లా. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు. నువ్వు then you fulfill the entire law. For the entire law is fulfilled in keeping this one command, love your
neighbor as yourself అని చెప్పి, అండ్ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పటమే కాకుండా ఆయన చేసి చూపించినట్టుగా మనం ధ్యానించాం. John 13:34 says, "A new command I give you, love one another as I have loved you. So you must love one another" అని చెప్పి మనం చూసాం. అండ్ 13:35 ఏమని చెప్తుంది? లవ్ వన్ అనదర్. మీ పక్కన కూర్చున్న వాళ్ళ వైపు చూసి లవ్ వన్ అనదర్ అని చెప్పండి. లవ్ వన్ అనదర్, లవ్ వన్ అనదర్. By this all men will know that you are my disciples. మనము కొంతమంది చాలా టైటిల్స్ పెట్టి ఉంటారు కదా. హీఈస్ ఎ అపాస్టల్, హీఈస్ ఎ ప్రాఫెట్, హీఈస్ ఎ రెవరెండ్ అని మొత్తం టైటిల్స్ ఉంటాయి కదా. అట్లా మనం ఏమీ టైటిల్స్ లేకుండా నువ్వు ఎదుటివాడిని ప్రేమిస్తుంటే దాన్ని బట్టే నువ్వు ఆయన యొక్క శిష్యుడు అని అర్థం అవుద్ది అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు మనకి రిమైండ్ చేస్తున్నారు. John 13:35 ఏమని మనకి జ్ఞాపకం చేస్తుందంటే, "By this all men will know that you are my disciples if you have love for one another." మరి యొక్క సమయంలో మన కాంటెక్స్ట్లోకి వెళ్దాం. నేను ఏదో ఒక క్రాష్ కోర్స్ లాగా ఈరోజే ముగిచ్చేయాలని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఐ వుడ్ లైక్ టు emphasize and then go deep dive into the Word of God, and I would like to do a series. So this is series 1, and next week, actually I'm going to say that in the announcement, but I am giving you a key ahead of time. Next Sunday, Suma's daddy, Nirikshan Rao garu, is going to share the Word of God, but the following Sunday I will be sharing. So I will share this topic again, so as a series number 2. Endukante this is very crucial, and for our daily walk according to the Word of God, and then our spiritual growth. మనం జనరల్గా ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉందా అంటే ఏం లేదండి, స్పిరిచువల్ గ్రోత్ గురించి రాయండి. ఏ ప్రేయర్ రిక్వెస్ట్ లేను అంటే స్పిరిచువల్ గ్రోత్ అంటే అంత అట్లా అయిపోయింది. ఇండియాలోని 10th పోయినోడిని, ఇంటర్మీడియట్ పోయినోడిని ఏంటి డిగ్రీకి వెళ్ళలేకపోతున్నాడా, బైబిల్ కాలేజ్ జాయిన్ చేసేలేకపోయావా అని చెప్పాడు. అంటే బైబిల్ కాలేజ్ అంటే అంత చీపా అంటే మరి నేను ఎంబీబీఎస్ చదువుకొని నేను మరి పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఫెలోషిప్ చేసి కూడా ఐ డిడ్ మై థియలాజికల్ స్టడీస్. సో బట్ ఏంటి అంటే మనము ఏం మాట్లాడుతున్నాను మర్చిపోయాను. సో మనము ఈరోజు తీసుకున్న టాపిక్ని నేను ఈ రోజుతోనే కాకుండా ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ యాజ్ సిరీస్. సో కాబట్టి మనము టర్న్ యువర్ బైబిల్స్ టు లూక్ గాస్పెల్ 10th chapter verse 29. Verse 29లో మరి మెయిన్ థింగ్ అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏమనుందంటే, హీ డిజైరింగ్ టు జస్టిఫై హిమ్సెల్ఫ్. అంటే ఆయన ఏదో తెలియక ప్రభువైన యేసుక్రీస్తుని అడగడానికి కూర్చుంటే బాగుండేమో, కానీ ఇంకొకటి ఒక మనిషి ఆయన ఎంత ప్రొఫెసర్ అయినా ఆయన కూడా మనిషి అయితే నీ అంతరంగంలో ఏముందో కనుక్కోవడం కష్టం. ఇప్పుడు నేనున్నాను, మీరు ఏదైనా నన్ను ఒక క్వశ్చన్ వేస్తారు, ఆ క్వశ్చన్ నాకు తెలిస్తే నేను చెప్పడానికి ట్రై చేస్తాను, లేని పక్షంలో మేబీ ఐ విల్ డూ రీసెర్చ్ అండ్ దెన్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అంటాను. కానీ నువ్వు ఏ ఉద్దేశంతో అడిగావో నాకెలా తెలుస్తుంది? కానీ జీసస్ క్రైస్ట్ ఎదుటివాడు అడిగిన ప్రశ్నని బట్టి ఆయన ఉద్దేశం ఏంటో కూడా ఆయనకి తెలుసు. నువ్వు ఏమి అడుగుతున్నావు, నువ్వు ఎందుకు అడుగుతున్నావు, నీ అర్థం, పరమార్థం, అంతరార్థం, నువ్వు ఎందుకు అడుగుతున్నావో ఆ మోటివ్ కూడా జీసస్ క్రైస్ట్ నోస్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్, రైట్? అయితే ఇక్కడ ఈ వచ్చిన వాడు ఆయన మోటివ్ ఏంటి అంటే ఇందులో రాయబడి ఉంది కాబట్టి మనకు తెలిసింది. డిజైరింగ్ టు జస్టిఫై హిమ్సెల్ఫ్, తాను నీతిమంతుడు అయినట్లు కనబరచుకును గోరి. అంటే అక్కడ ప్రభువైన
యేసుక్రీస్తు ముందే ఆయన నీతిమంతుడిగా కనబరుచుకోవాలని అనుకుంటున్నాడు. సో తాను నీతిమంతుడైనట్లు కనబరుచుకుని గోరి అని చెప్పి అక్కడ మరి రాయబడింది. సో 29th verse మనం చూస్తే, he desiring to justify himself said to Jesus, and who is my neighbor? Who is my neighbor is a very valid question, especially for Jewish people. Who is my neighbor? It's a very valid question according to the Judaism. But his intention was different. His motive was different. తాను నీతిమంతుడైనట్లు కనబరుచుకున్న గోరి అతడు, అవును గాని నా పొరుగువాడు ఎవడని యేసును అడిగెను. సో మనము పొరుగు వారిలో కొన్ని రకాలమైన వ్యక్తుల్ని మనం ప్రేమించడం అనేది చాలా సులభం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఏమి ఆలోచనలు, తలంపులు, ఫ్యూచర్ ప్లాన్స్ అట్లాంటి నాలాగే లైక్ మైండెడ్ పర్సన్తో నేను ఫ్రెండ్షిప్ చేయడం పెద్ద కష్టమా? వీ హ్యావ్ ఏ కామన్ థింగ్స్. కామన్గా ఉన్న వాళ్ళతో మనము ఏదో ఫ్రెండ్షిప్ చేయటమైనా లవ్ చేయటమైనా ఈజీ. సో అందుకనే మరి పొరుగు వారిలో కొన్ని రకాల వ్యక్తుల్ని ప్రేమించటం ఈజీ, సులభం. అయితే మరి కొంతమంది గొడవలు పెట్టుకుంటారు. ప్రధానికి అసలు అమ్మ బాబు వాళ్ళ నోరు పెట్టలేమరా బాబు అని చెప్పి అంటారు. అంటే ప్రధానికి గొడవ పెట్టుకునే వాళ్ళతోని దూరంగా ఉండడం మంచిది అంటారు. దుష్టుడి దూరంగా ఉండే అంటారు. కొంతమంది మన ఇండియాలో ఒక సామెత ఉంది, దేని మీద రాస్తే ఏమవుతుందంట, చింది కొడుతుందని చెప్పి దాని మీద రాయవద్దే అంటారు. సో మరి గొడవలు పెట్టుకునే వాళ్ళు భిన్న మతస్థులు. ఎస్, యువర్ ఫెయిత్ అండ్ అదర్ పర్సన్ ఫెయిత్ ఇస్ డిఫరెంట్ అనుకో, అక్కడే వచ్చేస్తే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. ఓ నువ్వు జుడియిజం ఫాలో అవుతున్నామా? నో, ఐఎమ్ ఫ్రమ్ యాంటియాక్, మేము క్రిస్టియన్స్ని. ఓ నువ్వు హిందూయిజం ఫాలో అవుతున్నామా? నో నేను క్రైస్తవుడిని. ఓ నువ్వు ఇస్లాంని ఫాలో అవుతున్నామా? నో నేను బైబిల్ ఫాలో అవుతున్నాను. సో కొన్ని థింగ్స్ ఈవెన్ మతం విషయంలో కూడా మనకి భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. అండ్ దెన్ నైతికంగా పతనంగా అయ్యే వాళ్ళు ఉన్నారనుకో. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్తోని చాలా సంతోషంగా మాట్లాడుతాడా? నువ్వు అసలు నీకు చదువు సంధి లేదు, ఏం లేదు, నువ్వేంటి నాతో మాట్లాడేది అని చెప్పి హ్యూమిలియేట్ చేయడానికి రెడీ అయిపోతాడు. సో అట్లాగా మనము ఈవెన్ నైతికంగా పతనమైన వారిని కూడా ప్రేమించడం ఒక్కొక్కసారి కష్టం అవుద్ది. అట్లాంటి వారిని ప్రేమించడం విషయంలో ఈజిప్షియన్ కల్చర్ ఒకటి ఉంది. ఏంటి అంటే, ఎవడైనా ఒక రెడ్ హ్యాండెడ్గా ఒక నేరమో ఘోరమో ఏదైనా చేస్తే చెట్టుకి చేతులు అట్లా పెట్టి వెనక్కి కట్టేసేసి నెత్తి మీద బర్నింగ్ కోల్స్ వేస్తారంట. వెనక్కి చెట్టుకి కట్టేసేసి హాట్ బర్నింగ్ కోల్స్ నెత్తి మీద పెడతారంట. ఆ టార్చర్కి అలాంటి పని మళ్ళీ ఎప్పుడు చేయకుండా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆ ఎగ్జాంపుల్ని ఆయన ఎట్లా యూజ్ చేశారు అంటే, నువ్వు నిన్ను ప్రేమించే వాళ్ళని నువ్వు ఎలాగో ప్రేమిస్తావు కదా, నువ్వు నిన్ను ద్వేషించే వాళ్ళని నువ్వు ప్రేమిస్తే వాళ్ళ నెత్తి మీద నువ్వు కుప్పలను పోసినట్టుగా అవుద్ది అంటే తట్టుకోలేడు అనమాట. ఏంటి అసలు, నేను ఇంతగా హేట్ చేసేవాడిని నన్ను ఎట్లా లవ్ చేయగలుగుతున్నాడు, నేను ఇంత డిసీవ్ చేశానే, ఇంత చీట్ చేశానే, హౌ కెన్ హీ లవ్? దట్స్ నాట్ ఎ హ్యూమన్ లవ్, బట్ దట్స్ ఎ డివైన్ లవ్. ఎప్పుడైతే మనము ప్రభువైన యేసుక్రీస్తు మనలో ఉంటే మనము ఆయనను మనం చూపించగలుగుతాం. సో ఇక్కడ మరి ఈ యొక్క వ్యక్తి అసలు ఎవరై ఉంటారు, ఈయన ఏంటి ఈ జీసస్ క్రైస్ట్ దగ్గరికి వచ్చి ఏం అడిగారు అసలు అన్న మనం కాంటెక్స్ట్ని మనం ధ్యానం చేస్తే ఇక్కడ ఏంటి అంటే, మరి కొన్ని రకాల పొరుగు వారికి ఏమంటారంటే వ్యతిరేకంగా తనకున్న పక్షపాత ధోరణిని ఈయన ఏమనుకున్నాడంటే యేసు సమర్థిస్తాడేమో అని చెప్పి అక్కడ భావించినట్లుగా మనకు కనబడుతుంది. ఏంటి అంటే, ఓకే సో ఈయన ప్రొఫెషన్ ఏంటి అంటే ఈజ్ అ లాయర్. సో లాయర్ అంటే ఆల్రెడీ ఒక విధంగా ఎడ్యుకేషనల్గా సెటిల్డ్ అయింది కదా పర్సన్. అండ్ దెన్ తెలుగులో దాన్ని యాక్చువల్గా
ధర్మశాస్త్ర ఉపదేశకుడని తర్జుమా చేయబడింది. ఇంగ్లీష్లో చూస్తే లాయర్ అని ఉంది. అండ్ దెన్ అంటే మనం అడ్వకేట్ కాదు, కానీ హీజ్ ఏ టీచర్ ఆఫ్ లా. సో అయితే ఇక్కడ ఈ పర్సన్ ఎవరై ఉంటారు అంటే, కెన్ సమ్వన్ రీడ్ వర్స్ 25 ప్లీజ్? ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. ఎస్, థ్యాంక్ యూ అమూల్య. సో ఈ లూక్ 10:25 చూస్తే, behold, a lawyer stood up to put him to the test. ఆయన అసలు నుంచున్నదే ఆయన్ని టెస్ట్లో పెట్టడానికి. ఎవరిని? జీసస్ క్రైస్ట్ని. సో he stood up to put him to the test, saying, Teacher, what shall I do to inherit eternal life? ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. ఆ ఒక వర్స్లో చాలా థింగ్స్ ఉన్నాయి, హిడెన్ థింగ్స్. ఒకటి ఏంటంటే, ఇతన్ని ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు. అయితే అండ్ జీసస్ క్రైస్ట్ని రాబాయ్ అంటున్నాడు, బోధకుడా అని చెప్పి సంబోధిస్తున్నాడు. అండ్ దెన్ నిత్య జీవం గురించి మాట్లాడుతున్నాడు. అంటే హీ నోస్ దెర్ ఈస్ ఎన్ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవం ఉందని మరి తెలియని వాడు ఎట్లా మాట్లాడగలడు? సో హీ నోస్ అబౌట్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవం నాకు నేను వారసుని అవ్వాలంటే నేను ఏం చేయాలి అని చెప్పి అంటున్నాడు. అయితే క్వశ్చన్ మంచిదే, కానీ అక్కడ ఏమనుందంటే, ఆయనను శోధించుచు అడిగెను అని చెప్పి అక్కడ వ్రాయబడింది. అయితే ఇప్పుడు ఆ టైంలో జీసస్ క్రైస్ట్ ని ఇతను లాయర్ వచ్చి అడిగిన టైంలో, బ్యాక్ ఇన్ దోస్ డేస్ దెర్ ఆర్ బైబుల్, ది లా టీచర్స్ ఆఫ్ లా, అండ్ ఆల్సో దే ఆర్ ఆల్సో కాల్డ్ స్క్రైబ్స్, శాస్త్రులు. శాస్త్రి అంటే స్క్రైబ్ అంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు. అండ్ దెన్ సో ద ఫారిసీస్, ఫారిసీస్ అండ్ సాడ్యూసీస్, పరిసయ్యులు, సద్దుకయ్యులు. సో ఇక్కడ ఈయన మరి ఆ టైంలో పరిసయ్యులు ఉండేవాళ్ళు, సద్దుకయ్యులు ఉండేవాళ్ళు, శాస్త్రులు ఉండేవాళ్ళు, అండ్ దెన్ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉండేవాళ్ళు. అయితే ఈయన అడిగిన ప్రశ్న జుడియిజంలో చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న, యూదు మతంలో ప్రామాణికమైన ప్రశ్న అన్నమాట. ఏంటి అంటే, సో ఆయన అడిగే విధానంలో ఆయన శోధిస్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తుని పరీక్షిస్తున్నాడు. మనం ఎప్పుడైనా మనం వర్క్లో, సెక్యులర్ జాబ్లో ఒక బోర్డ్ మీటింగ్ ఉంది, చాలామంది యాక్టివ్గా మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది మాత్రం అందరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందరిని అబ్జర్వ్ చేసేటప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసా? వీడికి అన్నీ తెలుసా లేకపోతే ఏమీ రాదా? ఇట్స్ ఎ క్వశ్చన్. అమ్మో, నోరు తెరిస్తే అప్పుడు మొత్తం బండారం అంతా బయటపడుతుంది. ఒక్కొక్కసారి నోరు తెరవరు, ఒక్కొక్కసారి అట్లాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి చాలా కొంచెం మన క్వశ్చన్నే బట్టే మనకి నాలెడ్జ్ ఎంత ఉందో ఎదుటోళ్ళు గెస్ చేయగలుగుతారు. నువ్వు అడిగిన క్వశ్చన్ బట్టి. నువ్వు అంతవరకు మాట్లాడుకోకుండా నువ్వు ఇర్రెలవెంట్గా ఒక క్వశ్చన్ అడిగావు అనుకో, అంటే అప్పటి వరకు ఏం డిస్కస్ చేస్తున్నావు నీకు అర్థం అవ్వలేదనే కదా అర్థం. సో ఇర్రెలవెంట్గా మాట్లాడకూడదని కొంతమంది ఒక్కసారిగా ఏదో నాలెడ్జ్ని బయటకు పెట్టాలని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అడగటం అట్లా. అయితే ప్రత్యేకించి ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన శోధిస్తూ పరీక్షిస్తూ ఒక ఉద్దేశంతో ఆ ప్రశ్న అడిగినట్టు మనం చూస్తాం. అయితే మరి ఇతను ఎవరు అసలు యాక్చువల్గా మరి ధర్మశాస్త్ర ఉపదేశకుల గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఏమి మాట్లాడారు అన్నది మనం చూద్దాం. ఎందుకంటే వాళ్ళని ప్రభువైన యేసుక్రీస్తుని వాళ్ళు అంటున్నారు, ఏంటి మమ్మల్ని నువ్వు జడ్జ్ చేస్తున్నావా, మమ్మల్నే క్వశ్చన్ చేస్తున్నావా అని అంటే, అమ్మ బాబోయ్ మిమ్మల్ని మీరు అసలే మీరు ఏంటంటే అందరికీ అన్ని పనులు చెప్తారు కానీ మీరు ఒక స్పూన్ వేలుతో ఒక స్పూన్ కూడా తీయరు అని చెప్పి యాక్చువల్గా అక్కడ
వాళ్ళ గురించి మాట్లాడుతున్న విషయాల గురించి మనం చూద్దాం. సో కెన్ యూ టర్న్ యువర్ బైబుల్స్ టు లూక్ 11. ఇప్పుడు మనం 10th చాప్టర్లో ఉన్నాం. లూక్ 11:45-46 ఎవరైనా చదువుతారా? అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడప్పుడు బోధకుడా ఇలాగ చెప్పి మమ్మను కూడా నిందించుచున్నావు అని ఆయనతో చెప్పగా ఆయన అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ సఖ్యము కాని బరువులను మీరు మనుష్యుల మీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు. థ్యాంక్ యూ అమూల్య. సో అక్కడ కూడా one of the lawyer answered him, teacher, in saying these things you insult us also. And he said that, woe to you lawyers also, for you load people with burdens hard to bear, and you yourself do not touch the burdens with one of your fingers. ఏంటంటే మోయ శక్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు కానీ మీరు ఒక వ్రేలితోనైనా ఆ బరువుల్ని ముట్టరు అని చెప్పి ధర్మశాస్త్ర ఉపదేశకులతో ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా పలికిన మాటలు. అండ్ 52 నుంచి మనం చూద్దాం. 52 నుంచి మనం చూస్తే అదే చాప్టర్లో, "Woe to you lawyers, for you have taken away the key of knowledge." జ్ఞానం అనే తాళపు చెవిని. So you have taken away the key of knowledge. You did not enter yourselves, and you hindered those who are entering. జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశించు వారిని అడ్డగింతుడని చెప్పాను అని చెప్పి అక్కడ వ్రాయబడింది. అండ్ దెన్ 53 and 54 చూస్తే, as he went away from there, the scribes and the Pharisees began to press him hard and to provoke him. కొంతమంది ఎదుటోళ్ళని ఇరిటేట్ చేస్తూ ఉంటారు, అంటే విసిగిస్తూ ఉంటారు. కొంతమంది ప్రొవోక్ చేస్తారు, అంటే విసిగించడంతో పాటు రెచ్చగొడతారు. మనం మామూలుగా ఎదుటోళ్ళు ఎంత మాట్లాడినా వద్దులే అని చెప్పి మనం ఎంత క్వైట్గా ఉన్నా ఆఖరికి మంచేత మాట్లాడిస్తారు, మంచేత తిట్టిస్తారు. ఆఖరికి మనల్నే మళ్ళా ఏం చేస్తారంటే, నువ్వు తిట్టావు కదా, నువ్వు ఆ మాట అన్నావు కదా, ఈ మాట అన్నావు కదా, అదంతా ప్రొవోక్ చేసింది ఎదుటి పర్సనే. సో ఇక్కడ ఏమైందంటే, as he went away from there, the scribes and the Pharisees began to press him hard and to provoke him to speak about many things, trying in wait for him to catch him in something he might say. ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరం మోపవలనని ఉండి, ఆయన నోట నుండి వచ్చి ఏ మాటనైనా పట్టుకొనుటకు పొంచి వెదకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాట్లాడింపసాగిరి అని ఉంది. సో హీఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ దెమ్. అట్లాంటి ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఈయన దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. సో ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన అంశాల గురించి నేను టచ్ బేస్ చేసి దెన్ I'll continue the following Sunday, not the next Sunday but the following Sunday. ఏంటంటే ద మెయిన్ థింగ్ మనము ఇక్కడ మనం చూడాల్సిన విషయాలు, సో మనము మన యొక్క ఇటర్నల్ లైఫ్ మనం ఇన్హెరిట్ చేసుకోవాలంటే మనమేం చేయాలి? ఇఫ్ యూ అండ్ ఐ హ్యావ్ టు ఇన్హెరిట్ ద ఇటర్నల్ లైఫ్, ఆ నిత్య రాజ్యంలో మనము ప్రవేశం పొందుకోవాలంటే, నిత్య జీవమునకు వారసులం అవ్వాలంటే నీవు నేను ఏం చేయాలి అన్నది ఇక్కడ ఒక ప్రశ్న. అయితే అప్పుడు ఆయన ఆల్రెడీ లాని టీచ్ చేసేవాడు కాబట్టి ఆయన ఆల్రెడీ ఆన్సర్ చేశాడు. ఏమన్నాడు అంటే, మొదటిగా ఆయన ఏం చెప్పాడంటే, ఎస్, ఇక్కడ మనము ఈ కాంటెక్స్ట్ మనం చూస్తే అప్పుడు అందుకు ఆయన ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావు అని అడుగా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను.
అందుకు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగ చేయుము, అప్పుడు జీవించదువని. ఆయన ఆల్రెడీ జీవించే ఉన్నాడు కదా. బట్ దిస్ లైఫ్ ఈజ్ ఓన్లీ ఇట్స్ లిమిటెడ్ టు దిస్ వరల్డ్. బట్ మన పౌరసత్వం పరలోకములో ఉంది. అండ్ దెన్ మనము మన యొక్క నిత్య రాజ్యము ఇట్స్ ఇన్ హెవెన్, నాట్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. సో ఇక్కడ మరి ఈ విధంగా నువ్వు చేస్తే నువ్వు జీవిస్తావని అన్నప్పుడు అప్పుడు అంటున్నాడు, అయితే తాను నీతిమంతుడైనట్లు కనబరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగెను. సో హూ ఈజ్ యువర్ నైబర్, హూ ఈజ్ మై నైబర్ అన్నది మనం నెక్స్ట్ మరి ఆరాధనలో మనము ధ్యానం చేద్దాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, ఓ పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ. లార్డ్, మరి ధర్మశాస్త్రంలో నేను ప్రాముఖ్యమైన 2 ఆజ్ఞల గురించి మీరు మాట్లాడారు. మరి ప్రభా, మేము పూర్ణ హృదయంతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకముతో మిమ్మల్ని ప్రేమించాలని, మరి మమ్మల్ని వలె మా యొక్క పొరుగు వారిని మేము ప్రేమించాలని చెప్పి మీరు జ్ఞాపకం చేశారు. మరి ధర్మశాస్త్ర ఉపదేశకుడు కూడా ఆ 2 గురించి చెప్పిన తర్వాత హూ ఈజ్ మై నైబర్ అని అడుగుతున్నాడు. మరి ఎవరు ఆ యొక్క నైబర్ అని మీరు ఒక పారబుల్ ద్వారా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ దట్స్ వి ఆల్ వెరీ వెల్ ఫెమిలియర్ అబౌట్ ద గుడ్ సమారిటన్. మరి ఒక సమయంలో మరి ఇప్పటి వరకు వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా తండ్రినైనా. మరి మేము వాక్యాన్ని తెలుసుకోవటమే కాకుండా మా యొక్క నిజ జీవితంలో ఆ వాక్యాన్ని అవలంబించే కృపను అనుగ్రహించమని, ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మీకు పాస్తని చేసుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి దేవుడిని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.